తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెదవాకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు వరద నీటిలో చిక్కుకున్న సంఘటనపై సీఎస్ ఆరా తీశారు. సహాయక చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎస్పీ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దమ్మపేట మెయిన్ రోడ్డు. రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ బృందాలు వెంటనే రంగంలోకి దిగి వ్యవసాయ భూముల్లో నీటిలో చిక్కుకున్న 28 మందిని 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించారు. పెదవాగులో చిక్కున్న 20 మంది కూలీలను సైతం రక్షించినట్లు సీఎస్ కు తెలిపారు. ఇక ప్రజల ప్రాణాలు అత్యంత ప్రధానమని సహాయక పునరావాస కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ నుంచి ఎలాంటి సహకారం అవసరమైన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్ స్పష్టం చేశారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పరిసర గ్రామాల్లో చెరువులు, కుంటలు తెగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.